సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శశిర ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సబ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన అనంతరం రాష్ట్ర జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎవరి విజయమో ఓటమో కాదని విద్యార్థుల ఆవేదనను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయమని పేర్కొన్నారు. పేపర్ లీక్ ఘటనలో బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయడం, పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు నష్టం జరగకుండా చూసిన ప్రభుత్వం బీజేపీదేనని అన్నారు. అదే సమయంలో తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘునందన్ రావు యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బీసీలకు పదవులు, యువ నాయకులకు అవకాశాల అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫైవ్ బెడ్స్ వచ్చేసారు. ఓకే, సో యాక్చువల్గా ఇది 30 బెడెడ్ హాస్పిటల్ ఎప్పటి నుంచో సదాశివపేటకి 30 బెడెడ్ అన్నీ ఉన్న, అంటే ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో కూడా ఇప్పుడు 50 బెడ్స్ అయ్యాయి, 100 బెడ్స్. ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఇది స్టిల్ ఇంకా 30 బెడెడ్గానే ఉంది. ప్రాబ్లం ఏంటి? సదాశివపేట వైద్య విధాన పరిషత్ కూడా వైద్య విధాన పరిషత్. సో అంటే అప్పుడున్న పాపులేషన్కి అనుగుణంగా అప్పట్లో ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చేది ఇది కొత్తది స్టార్ట్ అయ్యి 2018 స్టార్ట్ అయింది, 19 స్టార్ట్ అయింది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క గొంతు, వారి యొక్క బాధ, వారి నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనలన్నీ విన్న తర్వాత గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం విద్యార్థి లోకం యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ ఆక్రోశాన్ని చల్లారుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశ యువత బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసినటువంటి రాజీనామా కార్యక్రమాన్ని ఆమోదించడం అనేది ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది చాలా సంవత్సరాల క్రితమే నాయకులు మర్చిపోయినటువంటి అంశం. మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు ఇచ్చి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా తల్లిదండ్రుల బాధల్ని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా చేసినాం. దీనికి పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందనో ఇంకొకటి అట్లాంటి పెద్ద పెద్ద పదాలకి అర్థం లేదు. ఇది ఈ దేశ యువకుల యొక్క ఆక్రందన్ని భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీంట్లో లాభ నష్టాలు, జయాపజయాల్ని చూడొద్దని చెప్పి మీడియా మిత్రులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక సంఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేశం, ప్రజల నుంచి వచ్చినటువంటి బాధ, ఆక్రోశం, తప్పకుండా దాన్ని ఒక బాధ్యత గల పార్టీగా, బాధ్యత గల ప్రభుత్వంగా మేము కూడా పాజిటివ్ కోణంలోనే తీసుకుంటున్నాం తప్ప దీని వెనకాల జయాపజయాలు ఉన్నాయని ఎవరైనా మాట్లాడితే అది వారి మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. సదాశివపేటలో చాలామంది మమ్మల్ని విమర్శిస్తుంటారు. ఎంతమంది మీద దేశద్రోహుల కేసులు పెట్టారో మీరే చెప్పాలి మీడియా మిత్రులు.
సదాశివపేటలో సంగారెడ్డిలో నిజంగా కూడా దేశద్రోహకరమైనటువంటి వ్యాఖ్యల్ని చాలామంది అడగోలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రే కనీసం 10వ తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్లలో వచ్చినాయి. పేపర్ లీక్లు అంటే గవి హిందీ పేపరు, ఉర్దూ పేపరు, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లలో 1500కి 1000కి అమ్ముకున్నారు. మరి ఆ రోజు రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రిని జంజీ చేస్తాం. చెయ్యి, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జంజీని చెయ్యి. కొత్త కొత్త ఎమ్మెల్యేలు చిన్న వయసులో గెలిచిన వాళ్ళు 26 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. చేయండి వాళ్ళని మంత్రుల్ని. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఆయన చెప్తాడు, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా దేశానికి ప్రధానమంత్రి అయితే అప్పుడు చేస్తాడట విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చేయండి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు ఉన్నారు కదా నీ ఎమ్మెల్యేలలో 30 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, జంజీ యూత్ గెలిచిరు కదా, వాళ్ళని చేయ ముందు విద్యాశాఖ మంత్రి. హోంమంత్రిత్వ శాఖ కూడా నువ్వే ఉంచుకున్నావు. హోంమంత్రిని కూడా చేయవు చిన్నపిల్లగాన్ని. లాఠీ ఇస్తే తెలుస్తుంది అప్పుడు నిన్ను కొట్టాలన్నా ఇంకెవరిని కొట్టాలన్నా ఆయన చూస్తాడు హోంమంత్రి. మున్సిపల్ మంత్రి నీ దగ్గరనే ఉంది, ఇచ్చేయి. మెదక్కెళ్ళి మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. కాడ ఎన్నో పరకాలకెళ్ళి యశస్విని రెడ్డి గారు అని ఇంకొకరు ఎమ్మెల్యే అయినారు, చిన్న వయసులో అయినారు. కాడ ఎన్నో మహబూబ్ నగర్ జిల్లాలో పర్ణికార్ రెడ్డి గారు అని ఇంకొక ఎమ్మెల్యే గారు అయినారు. వీళ్ళంతా బిలో 30 అయినారు, యంగ్ ఎమ్మెల్యేలు. ఎప్పుడో రాహుల్ గాంధీ 58 ఏళ్ళ యువకుడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో కాడో ఎవరికి తెలియదు. ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు, ఈయనకి ఎట్లా నమ్మిక వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది కదా, సరే రాహుల్ గాంధీ అయినప్పుడు నువ్వు కళల వాళ్ళని చేద్దాం, మీరు కళ అంటూనే ఉండరు, ఆ కళలో అప్పుడు చేద్దాం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఇప్పుడు చెయ్యమంటున్నా. దేశం సంగతి వదిలే, గల్లీలను అయితే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ నాయకుడే చెప్తాడు కదా రాహుల్ గాంధీ. ఏం చెప్తాడు రాహుల్ గాంధీ? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత. తెలంగాణలో మేము కులగణన చేసినామని ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి జంతర్ మంతర్ దగ్గర చెప్పిండు. కులగణన అయింది కదా, ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, ఇచ్చే 56% బీసీలకు మంత్రి పదవులు. దానికి రాహుల్ గాంధీ పర్మిషన్ కావాలన్నా, రఘునందన్ రావు పర్మిషన్ కావాలన్నా? ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? వెంటనే ఇచ్చేయండి. ఇప్పుడు జంజీ అడుగుతున్నారు కదా, జంజీకి విద్యాశాఖ ఇస్తా అంటున్నారు కదా, ఇచ్చేయండి రేవంత్ రెడ్డి గారు. మా మెదక్ ఎమ్మెల్యేకి ఇస్తారా, పరకాల ఎమ్మెల్యేకి ఇస్తారా, పర్ణికార్ రెడ్డి గారికి ఇస్తారా? ఇచ్చేయండి జంజీకి. ఒకరికి హోమ్ ఇయ్యండి, ఒకరికి విద్యాశాఖ ఇయ్యండి, ఇంకొకరికి వైద్య శాఖ ఇయ్యండి, వాళ్ళకి మున్సిపల్ ఇయ్యండి. ఖాళీ ఉన్నాయి కదా నీ దగ్గర 4. ఉన్న 4 నింపు, ఉన్న 4 నింపు అంటున్నా. నీ చేతుల్లో పనేమో చేత కాదు. ఎప్పుడో దేశానికి అవుతాడని కల, కానీ ఆ కళ నెరవేరినప్పుడు చేసిన ఎందుకన్నా ఇప్పుడు అడుగుతున్నారు కదా. దేశంలో ఉన్న యువత అడిగిందంటున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఇచ్చేసేయండి. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నావు కదా, రోల్ మోడల్, రైజింగ్ మోడల్, నెంబర్ 1. అరే నెంబర్ 1లో చెయ్యి. ఇంకేనంటే 21 ఏళ్ళకే ఎమ్మెల్యేలు చేస్తాడట, ముందుగా 26 ఏళ్ళకి వెళ్తే మంత్రి పదవి. నీ పార్టీలో గెలిచిన వాళ్ళు 3-4 కనబడుతున్నారు నాకు. వాళ్ళందరూ పిలిచి రేపు కేబినెట్ ప్రమాణ స్వీకారం చెప్పి సదాశివపేట పట్టణం, సదాశివపేట మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాతృమూర్తులకి, ఆడబిడ్డలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించినటువంటి ప్రజలకి వైద్యం కాస్ట్లీ అయిపోతున్నటువంటి ప్రస్తుత రోజులలో ఆడబిడ్డలు సఫర్ కావద్దనేటువంటి ఒక ఉద్దేశంతో నాకు క్యాన్సర్ ఉందా తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ ఈ క్యాంపుని మెదక్ పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలలో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. మొదట్లో కొంచెం పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు భయపెట్టినారు. క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎట్లా, శిక్ష ఉందా, దీనికి ట్రీట్మెంట్ ఉందా, రేపు చికిత్స ఎవరు చేస్తారు, ఒకవేళ ఐడెంటిఫై అయిన తర్వాత మా పరిస్థితి ఏందని రకరకాలైనటువంటి అవస్థల్ని పడుతూ ప్రజలు అనుమానాలు పడుతున్న పరిస్థితి నుంచి రామాయంపేట, దుబ్బాక ఆ పరిసర ప్రాంతాల్లో చేసినప్పుడు ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫై అయిందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్కి తీసుకెళ్ళి ఉచితంగా సర్జరీలు కూడా సక్సెస్ఫుల్గా నా కూతురు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రి లోపల చేసిన తర్వాత ప్రజలలో కొంచెం విశ్వాసం వచ్చింది. వాళ్ళు మాట్లాడి మాకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు.
ఆ రకంగా దాంట్లో భాగంగా ఈరోజు సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మాతృమూర్తులకి ఆడబిడ్డలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే వ్యాధి వచ్చింది అనేది మనం మొదటి దశలలో మొదటి 1-2 దశల్లో గుర్తిస్తే కొంతమంది క్రికెటర్లు కొంతమంది రాజకీయ నాయకులు గుర్తించిన తర్వాత 10, 15, 20 ఏళ్ళ నుంచి ఇంకా తమ జీవితాలను ఎక్స్టెండ్ చేసుకున్నారు. తెలియకుండా 4th స్టేజ్లో డయాగ్నోస్ అయిన వాళ్ళంతా కూడా ఏడాది లోపలనే తమ జీవితం పోతూ ఉంది. అందుకని క్యాన్సర్ అంటే అదేదో భూతంలాగా భావించకుండా దయచేసి ఎట్లయితే షుగర్కి బీపీకి 3 నెలలకో 6 నెలలకో పరీక్షలు చేయించుకుంటారో ప్రజలందరూ కూడా అట్లా వైద్య పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ని ప్రివెంట్ చేసి సాధ్యమైనంత వరకు క్యాన్సర్ నుంచి పరిరక్షించబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ జర్నలిస్టు మిత్రులు కానీ ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన కల్పించి ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తెచ్చి ఎక్కడికక్కడ ఈ క్యాన్సర్ పరీక్షలకి ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్య లోపల హాజరైనందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. ఉచిత విద్య ఉచిత వైద్యం వైపు ప్రజలకి ప్రభుత్వం బాధ్యత తీసుకొని నడిపించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఎక్కడికక్కడ పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రుల విషయం లోపల మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాను. ఈరోజు సదాశివపేట 30 పడకల ఆసుపత్రిని పరిశీలించినప్పుడు ఈ ఆసుపత్రి లోపల ఉన్నటువంటి సౌకర్యాలు ఇక లేవని భావించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని సదాశివపేట ఆసుపత్రికి ఒక అంబులెన్స్ని సదాశివపేట ఆసుపత్రి ఆవరణ లోపల బిల్డింగ్ లోపలనే నడుస్తున్న కిచెన్ని మరియు స్టోర్స్ని బయటికి తీసుకొని వచ్చి బయట వాటికి సంబంధించినటువంటి రూమ్ల నిర్మాణం చేయడం వల్ల ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్లో ఇంకొక 5 గదులలో ఓపీని పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం, ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లకి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళ కోసం ఒక ఆర్ఓ ప్లాంట్ని ఈ సందర్భంగా మంజూరు చేస్తూ ఉన్నాం. 2వ విడతలో కరెంటు బిల్లు ప్రతి నెల సుమారు 35 నుంచి 40 వేలు వస్తుంది దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రి మొత్తం కూడా సోలార్ ప్లేట్లు పెట్టి కరెంటుని వాళ్ళే ఉల్టా ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రీతి లోపల 2వ దశ లోపల సోలార్ని కూడా సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రికి మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామోదర్ నువ్వు కాదు చేయాల్సింది. ఫస్ట్ పక్కనున్న వాళ్ళు అడుగు చెప్తారు. రాజ్యాంగంలో ఒక సవరణ జరగాలి, దానికి భారత పార్లమెంట్ చట్టం చేయాలి. నేను అసెంబ్లీలో చేసి పంపిస్తా, దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు అసెంబ్లీలో చేయాల్సింది. నీ పక్కన మంత్రులు కావాలని కూర్చోబెట్టు, జంజీఓళ్ళని 3 కూర్చోబెట్టి జంజీఓళ్ళని 3 ఖాళీగా ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ 3 ఇచ్చేసి ఆ తర్వాత నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. అందుకని మాట్లాడడం అల్కగవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాటలు మాత్రమే మాట్లాడతారు తప్ప చేతలలో ఎక్కడ కూడా రారు, చేయలేరు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి అనేది కళ. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఆయన్నే కలగంటలేడు. ఈయన ఎందుకు కలగంటుండో నాకు అర్థమవుతలేదు. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి వీడియో మీరందరూ కూడా చూసుంటారన్న. చాలా స్పష్టంగా యువత ఆకాంక్షల్ని యువత ఆశల్ని భారత ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. మీ న్యాయపరమైనటువంటి డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. విద్యార్థుల మీద కేసులు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. విద్యార్థులు కాని వ్యక్తులు ఏమైనా చేస్తే తర్వాత ఆలోచిస్తారు. సంఘ విద్రోహ శక్తుల మీద కేసులు పెట్టమని అడుగుతారు, ఎవరైనా అడుగుతారు కదా, ఏ పార్టీ అయినా అడుగుతుంది కదా. విద్యార్థుల మీద కేసులు ఉండవు, అంతవరకు భరోసా ఇస్తున్నారు. 100% విద్యార్థుల న్యాయమైనటువంటి కోరికల్ని భారత ప్రభుత్వం గుర్తించింది, గౌరవించింది. అంతవరకు మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తే బాగుంటుంది. 10th క్లాస్ పేపర్ నడపరాని వాళ్ళు 10th క్లాస్ పేపర్ లీక్ అయ్యి వాట్సాప్లలో 10 నిమిషాలకే కనబడితే మరి మా మంత్రి గారు రాజీనామా చేసిరు కదా కేంద్రంలో, మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలి కదా. నిన్న రాత్రి చేస్తాడేమో అనుకున్నాను నేను. ట్యాంక్ బండి మీద పోయి క్యాండిల్ లైట్ పట్టుకొని అంబేద్కర్ బొమ్మ కాడికి పోయి నాది కూడా తప్పైంది, 10వ తరగతిలో తెలుగు పేపర్ హిందీ పేపర్ లీక్ అయింది, దానికి నేనే బాధ్యత వహిస్తున్నా, దేశంలో కాంగ్రెస్కి ఎవరు దిక్కులేడు నేనే ఉన్నా కాబట్టి నేనే బాధ్యత వహించి రిజైన్ చేస్తున్నా అని ఒక మంచి సాంప్రదాయానికి ముఖ్యమంత్రి గారు తెరలేపుతారని అనుకున్నా నేను. లేపాలన్నా భగవంతుడు మంచి బుద్ధి ఆయన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.